హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా నేమ్ వచ్చేసి డియర్ కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్. ఈ డ్రామాలో హీరో ఒక ఏలియన్, హీరోయిన్ ఒక రీసెర్చ్ స్టూడెంట్ అనమాట. అలా హీరో తన ప్లానెట్లో ప్రాబ్లం ఉంటే కింద ఎర్త్కి వచ్చి హీరోయిన్ దగ్గర లివింగ్ రిలేషన్లో ఉంటాడు. అలా వాళ్ళిద్దరు ఎలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయ్యారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం రండి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏమో బాత్ టబ్లో స్నానం చేస్తూ డ్రింక్ తాగుతూ ఉంటుంది. హీరోయిన్ నేమ్ వచ్చేసి స్పారో. తను రొమాంటిక్ డ్రామాస్ చాలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూనే ఆ డ్రామాలో ఉన్న పర్సన్ని చూసి ఎంత క్యూట్, ఎంత హ్యాండ్సమ్ అని మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ నుంచి ఒక స్టార్ వెళ్ళడం చూసి హీరోయిన్ ప్రేయర్ చేసుకుంటుంది అనమాట. ప్రేయర్ చేసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు 25 years వచ్చినాయి, ఇంకా ఇప్పటికీ నేను సింగిల్గా ఉన్నాను, నాకు ఒక హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ బుడికి అని. అలానే తను డ్రీమ్లోకి వెళ్తుంది. డ్రీమ్లో తన సీనియర్ వచ్చేసి తనకి ప్రపోజ్ చేస్తున్నట్టు, వాళ్ళకి అలా మ్యారేజ్ అవుతున్నట్టు కలగంటుంది. అప్పటికి వాళ్ళ సీనియర్ వెళ్ళి మళ్ళీ హీరో వస్తారు అనమాట. హీరో నేమ్ వచ్చేసి జిన్ము. అతను వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు నా పర్సన్, నువ్వు ఆ పర్సన్ ఎలా మ్యారేజ్ చేసుకుంటావని తన దగ్గరికి వెళ్ళి కిస్ చేసేస్తాడు. అలానే కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత హీరోయిన్ ప్రజెంట్ లెక్క వచ్చి ఇది కేవలం నా డ్రీమ్ అనుకొని తను బాత్టబ్లో నుంచి బయటకు వెళ్ళేస్తుంది. బయటకు వచ్చిన వెంటనే బాత్టబ్లో ఇంకో పర్సన్ పడతాడు. ఇతను మన హీరో ఏలియన్ కాబట్టి మొత్తం స్కాన్ చేస్తూ ఉంటాడు. స్కాన్లో హీరోయిన్ టవల్ అడ్డం రావడంతో ఆ టవల్ పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో గట్టిగా అరుస్తుంది అనమాట. గట్టిగా అరిచి కళ్ళు తెరిచేసరికి అక్కడ ఎవరో ఉండరు. ఇది నా కళ అనుకొని వెళ్తుంటే అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి ఫీఫీ. తను ఫోన్ చేసి నన్ను బ్లైండ్ డేట్కి వచ్చాను, ఈ పర్సన్ నుంచి నన్ను సేవ్ చేయనేసరికి హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. అలా బ్లైండ్ డేట్ పర్సన్ హీరోయిన్ ఫ్రెండ్ని కొట్టబోతుంటే అప్పుడే హీరోయిన్ అడ్డం వచ్చి తనని కొట్టి పక్కకు పిలుచుకెళ్ళి ఫీఫీతో మాట్లాడుతుంది. నీకు ఇప్పుడు 101 బ్లైండ్ డేట్స్ అయ్యి ఎవరు నచ్చలేదంటే ఫీఫీ అవేం పట్టించుకోకుండా నేను వేరే పర్సన్ వెతుక్కుంటున్నానని వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో దగ్గరికి అందరూ వచ్చి విచిత్రంగా ఉన్నాడని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. హీరో ఏమో అందరినీ స్కాన్ నాట్ మ్యాచ్ అని వస్తుంటుంది. అప్పుడే ఫీఫీ వెళ్ళి తన గురించి చెప్తుంటే హీరో తనని పక్కకు నెట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అలా హీరోయిన్ మ్యాచ్ అయింది 99% అని వచ్చిన వెంటనే హీరోకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. వాళ్ళ తాత చెప్పింది, నువ్వు స్పారోని ఐడెంటిఫై చేయి, అప్పుడే మన ప్లానెట్ సేవ్ అవుతుందని. అలా హీరో అనుకుంటా నేను తను ఐడెంటిఫై చేశానని తన దగ్గరికి వెళ్తూ ఉంటే అందరేమో ఫొటోస్ తీస్తూ ఉంటారు. అలా హీరో స్పారోని ఎత్తుకొని స్పారోని తీసుకుని వెళ్ళినంతనే అందరు ఫ్రీజ్ అయిన వాళ్ళందరూ నార్మల్ వస్తారు. అప్పుడు ఫీఫీ వాళ్ళ ఫ్రెండ్ వాంగ్కి ఫోన్ చేసి పిలుచుకెళ్తుంది. మరోవైపు హీరో స్పీడ్గా వెళ్తుంటే హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. వెంటనే ఫీఫీ రావడంతో హీరో వాళ్ళ కార్ని అక్కడ ఆపేపించి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫీఫీ అంటుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావని. అంటే హీరో అంటాడు, ఫస్ట్ హీరోయిన్కి కాలు బాగాలేదు, తనని కార్లో కూర్చోబెట్టండి అని. హీరో వెళ్ళి కార్లో కూర్చోబెడతాడు. మరోవైపు టీవీలో అందరూ చెప్తూ ఉంటారు అనమాట, ఒక మిస్టరీ మ్యాన్ మన ఎర్త్లోకి వచ్చారని. అవన్నీ ఫిఫీని ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని అంటే అప్పుడే హీరో అక్కడ వెళ్ళడం చూసిన వ్యాంగ్ భయపడతాడు. డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే హీరోయిన్ ఏమో ఇదిగో చూడు నీ వల్ల నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానంటే హీరో అంటాడు, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని అంటాడు. అప్పుడు వ్యాంగ్ వచ్చి నీ ఫోన్ చెక్ చేసుకో ఒకసారి అనేసరికి హీరోయిన్ కూడా వాళ్ళ ప్రొఫెసర్ నుంచి వచ్చిన వాయిస్ రికార్డ్స్ అన్నీ వింటూ ఉంటుంది. అలా హీరోయిన్కి ఒకటి ఇచ్చింటాడు అనమాట ప్రాజెక్ట్, దాని గురించి చెప్తుంటాడు. మరోవైపు హీరో వెళ్తూ ఉంటే ఒక కార్ కింద పిల్లి పడడం చూసి దాన్ని సేవ్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తుంటే వాళ్ళ సీనియర్ కనిపిస్తాడు అనమాట. సీనియర్ నేమ్ వచ్చేసి జూలై. తను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు ఎలా ఉందంటే బాగుందంటుంది. వాళ్ళ అమ్మ రావడం చూసి హీరోయిన్ వెంటనే నాకు తలనొస్తుందని అంటూ ఉంటే హీరో తను తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జూలై తను పట్టుకుంటాడు. అప్పుడు హీరో అంటాడు తన గర్ల్ ఫ్రెండ్ అనేసరికి అందరూ షాక్ అవుతారు. అలా హీరోయిన్ తీసుకెళ్ళి ఒక స్టెప్స్ దగ్గర కూర్చోపెడతాడు. అలా హీరోయిన్కి షూ లేస్ కడతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను నిజంగా అంటే ఏలియన్ అంటే అవును అంటాడు. నేను నీ దగ్గర ఉండడానికి నాకు కొంచెం ప్లేస్ ఇవ్వంటే హీరోయిన్ కూడా సరే కానీ కొంచెం ఖర్చు అవుతుందని అంటుంది. హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరు ఇంటికి హీరో అన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు అనమాట. స్కాన్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక రోబో వచ్చి తను మాట్లాడిస్తుంటే హీరో అవేం పట్టించుకోడు. హీరోయిన్ ఏమో నువ్వు ఇవన్నీ క్లీన్ చేయాలంటే హీరో కూడా అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాడు. రూమ్ని అలాగే డిషెస్ని అన్నీ క్లీన్ చేసి తనకు ఫుడ్ కూడా తయారు చేస్తాడు. హీరోయిన్ ఫుడ్ బాగుందని ఒకటి పెట్టుకునేసరికి తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హీరోయిన్ అంటుంది, నువ్వు ఇలా కాదు ఇలా చేయాలని అంటే హీరోయిన్ అక్కడ ఉన్న ఒకటి తను ఒక బాక్స్లో పెడతాడనమాట. దానికి అది మొత్తం బ్లాస్ట్ అయ్యి వాళ్ళు మొత్తం బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ అంటుంది, నిన్ను
దేవుడు నాకు పనిష్మెంట్గా పంపించినట్టున్నాడు కిందకని ఏడుస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ ఒక దగ్గరికి వెళ్ళి ఇలా అయితే కాదు మొత్తం క్లీన్ చేయి తర్వాత అగ్రిమెంట్ రాసుకుందామని అంటే హీరో కోపం వచ్చి ఆ చిన్న రోబోని కాలుతో తన్ని జూలై ఫొటోస్ అన్నీ కట్ చేస్తాడనమాట. హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి హీరో ఏం చేయలేక కూర్చుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ తన ఇమాజినేషన్లో హీరోని కొట్టినట్టు కలగంటుంది. తర్వాత హీరోయిన్ అగ్రిమెంట్ రాసుకొని వచ్చి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నా పర్మిషన్ లేనిది ఇక్కడ ఏం ముట్టుకోకూడదు, సెకండ్ మనీ ఇవ్వాలి, తర్వాత మా అమ్మ వచ్చినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. అగ్రిమెంట్ పైన సైన్ చేసుకుంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది నా హార్ట్ మళ్ళీ ఇంత వీక్గా ఉందని వెంటనే ఇతన్ని లవ్లో పడిపోతున్నానని అనుకుంటూ ఉంటుంది. హీరో ఏమో తన దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు నేను చాలా టైర్డ్గా ఉన్నాను ఇప్పుడు ఎలా ఫ్రెష్ అవ్వాలని అంటే హీరోయిన్ అంటుంది ఇదో ఈ బాత్ టబ్లో స్నానం చేయాలంటే హీరోకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట హీరోయిన్ వచ్చినప్పుడు. అలా హీరోయిన్ టవల్ ఇస్తూ ఉంటే హీరో అంటాడు ఈ టవల్ సేవ్ చేయగలుగుతుందంటే హీరోయిన్ కూడా అవునా అంటుంది. తర్వాత హీరోయిన్ హీరోకి ఒకటి హెల్మెట్ లాగా పెట్టి ఇది నా మిషన్ నిన్ను ఐడెంటిఫై చేస్తుంది అని తన కంప్యూటర్లో సెర్చ్ చేస్తుంటుంది. కానీ హీరోయిన్కి ఏమి రావన్నమాట. ఇతను ఫిమేలియర్గా ఉన్నాడని తనకు కొన్ని బుక్స్ ఇచ్చి చదవని ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో కొన్ని కోడ్స్ చూస్తూ ఉంటుంది. హీరో ఏమో అవన్నీ చదువుతూ ఉంటే హీరోయిన్ ఏమో అలానే అక్కడే పడుకొని పోతూ ఉంటుంది. తర్వాత హీరో వచ్చి హీరోయిన్ లేపి ఇదిగో నేను మొత్తం చదివాను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటే హీరోయిన్ కూడా సరే చెప్పు అని అంటూ ఉంటుంది. హీరో ఏమో మొత్తం చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నిద్రపోతూ ఉంటుంది. తర్వాత హీరో నువ్వు మేలుకు నేను చెప్తున్నాను కదా అని అంటే హీరోయిన్ అంటుంది స్టాప్ చేయంగా నాకు నిద్ర వస్తుంది నువ్వు బాగా చెప్తున్నావు అని అంటే హీరోయిన్ అంటుంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అంటే హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ ప్రొఫెసర్ చెప్పినది గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కోడ్ ఫ్యూచర్లో అని అంటే మరోవైపు ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పినట్టు గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు ఎర్త్ దగ్గరికి వెళ్ళి తనను ఫైండ్ చేయి మన ప్లానెట్ని సేవ్ చేయని చెప్పింటాడు. హీరో కూడా సరే అని అంటాడు అనమాట. హీరోయిన్ కథ గుర్తొచ్చిన వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్రొఫెసర్ నీకు తెలుసా ఇక్కడ దీనికోసమే వచ్చావని అంటే హీరో లేదంటాడు. అలా హీరో టవల్ తీసిన వెంటనే హీరోయిన్ షైగా ఫీల్ అయ్యి హీరోకి డ్రెస్ తెస్తుంది. హీరోయిన్ ఏమో తను ఇమాజినేషన్ చేసుకుంటుంది హీరో తనకి ప్రపోజ్ చేస్తున్నట్టు చాలా బాగుంది అన్నట్టు. హీరోయిన్ ఏమో కొన్ని ఫొటోస్ చూపించి నువ్వు ఇప్పటి నుంచి ఇలానే ఉండాలని అంటే హీరో కూడా సరే అంటాడనమాట. అలా హీరో అన్నీ ప్రాక్టీస్ చేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను చూపిస్తానని తన దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో పక్కకి వెళ్తుంది. అప్పుడు హీరో అనుకుంటాడు తను మళ్ళీ ఎందుకు షైగా ఫీల్ అవుతుంది అలానే బ్లష్ అవుతుందని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్తో డ్యాన్స్ వేయాలని చేపిస్తూ ఉంటే అలానే డ్రింక్ తాపిస్తాడు. అది ఖాళీ హీరో ఫేస్ పైన చేస్తుంది. అలా చేసిన వెంటనే హీరో పక్కకు జరుగుతాడు. తర్వాత హీరోయిన్ అనుకుంటుంది ఇదిగో నేను ఇంకా యంగ్గానే ఉన్నాను కానీ నన్ను ఇలా ఎత్తుకొని టార్చర్ చేస్తున్నాడని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. నైట్ అయ్యేసరికి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడనమాట. డ్యాన్స్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇంకా ఈ పాతకాల పద్ధతులు పాటిస్తూనే ఉన్నావా కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని అంటే వైపు ఒక స్టార్ వెళ్తూ ఉంటుందన్నమాట. అది హీరో చూస్తాడు. హీరో చూసి కూడా ఏమో కొంచెం బాధపడుతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వచ్చి ఇతనునేమో కొన్ని సీక్రెట్స్ చెప్పట్లేదని ఆ స్టార్ని మొక్కుకుంటుంది. తర్వాత ఆ స్టార్ కాస్త రోడ్డు మీద పడి ఒక మనిషిలా మారుతుంది. ఆ మనిషి నేమ్ వచ్చేసి 007. అతను ఒక ఏలియన్. మరోవైపు ఏమో జులై నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నానని వెళ్తాడు. హీరోయిన్ ఏమో ఎలాగైనా హీరో సీక్రెట్స్ తెలుసుకోవాలని తనకు చాలా డ్రింక్స్ తాపుతుంటుంది. హీరో కూడా డ్రింక్స్ అన్నీ తాగి హీరోయిన్ని చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావని తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా తను కిస్ చేయబోతుంటే హీరోయిన్ వెంటనే లేచి నిలబడుతుంది. హీరోయిన్ ఇమాజినేషన్లోకి వెళ్ళి తనను వర్షంలో నుంచి సేవ్ చేస్తున్నట్టు అలా సైకిల్ మీద తీసుకెళ్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకుంటుంది. అది కూడా ఫలించకపోయేసరికి కూల్ డ్రింక్లో మెడిసిన్ తీసుకొస్తుంది. అది కాస్త హీరోయిన్ కాలుకి దెబ్బ తగలడంతో హీరో ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. హీరోయిన్ ఏమో మేడపైకి తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు చెప్పు అంటే హీరో ఎమోషనలే చెప్తాడనమాట. అలా హీరోయిన్ కిందికి వస్తుంటే అప్పుడే జులై వచ్చి తనకు టిఫిన్ బ్యాగ్స్ ఇస్తాడనమాట. అది చూసిన హీరో షాక్ అవుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది మనం ముగ్గురం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే జులై ఏమో నేను టేబుల్ బుక్ చేశానంటే హీరో పవర్స్ తోటి అది ఆపిచ్చేస్తాడు. అలా హీరోయిన్ ఎత్తుకెళ్ళి కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. అప్పుడు జులై అంటాడు నన్ను కూడా ఎత్తుకొని తీసుకెళ్ళంటే హీరో నిన్నెందుకు అంటాడు. అలా వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తే హీరో అలానే హీరోయిన్ ఎత్తుకొని వెళ్తుంటాడు. అందరూ చూస్తున్నా కానీ హీరో పట్టించుకోడు. హీరో ఏమో హీరోయిన్కి తినిపిస్తుంటే జులై అది లాక్కొని జులై తింటాడు అనమాట. జులై కూడా అలానే హీరోయిన్కి తినిపిస్తుంటే అది హీరో తినేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఏదో ఒక హీరోయిన్ ఇమాజినేషన్ చేసుకుని వాళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఫస్ట్ హీరో విన్ అయినట్టు అని అనుకుంటుంది. తర్వాత ప్రజెంట్లోనే హీరోయిన్ ఒక ఫుడ్ తింటూ ఉంటుంది. అక్కడికి అది ముగ్గురు తీసుకుంటారు. అలా బిల్ పే చేయడానికి వెళ్తే ఈసారి జులై విన్ అవుతాడనమాట.
తర్వాత జులై అంటాడు దేనికైనా మనీ ఉండాలని అంటే వాళ్ళిద్దరు బెట్ పెట్టుకుంటారు ఎవరు ఫస్ట్ వెళ్తారని. అలా హీరోయిన్ అక్కడనే వదిలిపెట్టి ఇద్దరు వెళ్తూ ఉంటారు అనమాట. అది చూస్తే జులై పక్కనే హీరో కూర్చుని ఉంటాడు. అప్పుడు అంటాడు నువ్వెందుకు ఇలా కూర్చున్నావు అంటే నాకు కొంచెం ఛార్జింగ్ కావాలి అని ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. అలా డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అలా హీరోయిన్ ఎత్తుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు జులై అంటాడు నువ్వు నన్ను అక్కడే వదిలేసి వచ్చావని అంటే నేను ట్యాక్సీలో వచ్చాను అంటాడు. అప్పుడే జులై సెక్రటరీ వచ్చి బాస్ మీకు మీటింగ్ ఉందంటే జులై కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. తర్వాత హీరోయిన్ పడుకున్న వెంటనే అక్కడికి హీరో వచ్చి తన కంప్యూటర్ తీసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా తను వెనక్కి వెళ్ళి ఎందుకు ఇలా చేసావంటే హీరో ఏం లేదు ఒకసారి ట్రై చేద్దామని అంటాడు. అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి తిడుతూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.